హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు మంచి క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చిన. ఇవి ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఇటువంటి క్వశ్చన్ లో డెఫినెట్ గా మళ్ళీ అడుగుతుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో ఎలా చేయాలనేవి ఈ ట్రిక్స్ ద్వారా తెలియజేస్తారు ఫ్రెండ్స్. సో ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. x plus 1 by x equals to 3. Then x to the power of 5 plus 1 by x to the power of 5 equals to how much అని చెప్పేసి అడిగాడు. సో చూడండి, ఈ ఎక్స్ పవర్ 5 అని ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలంటే, జనరల్ గా ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 ని ఏ విధంగా రాస్తారు ఫ్రెండ్స్ అని అంటే, 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని కూడా రాస్తారు. సో జస్ట్ చూడండి, ఇది స్క్వేర్, ఇది క్యూబ్, దాంట్లోంచి సింగిల్ నెంబర్ తీసేస్తున్నాం. సో మనకు ఆల్రెడీ ఇవి తెలుసు కాబట్టి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 3 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ అని అంటే ఇప్పుడు మనకు జనరల్ గా దీని ఫార్ములా ఏమని రాయించాం మన క్లాస్ లా? కే స్క్వేర్ మైనస్ 2 అని చెప్పేసి అన్న. దీనిది కే క్యూబ్ మైనస్ 3k అని చెప్పేసి అన్న. కాబట్టి కే అని అంటే ఏంటి? 3. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది? 3 స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది? కే అని అంటే 3 కాబట్టి కే క్యూబ్ అంటే 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 అవుతుంది. సో ఇంటూ మైనస్ చేసి ఈ వాల్యూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని అంటే ఏ వాల్యూ ఇస్తే అది తీసేయాలన్నమాట. ఇది అవుతుంది. సో 3 స్క్వేర్ మైనస్ 2 అని అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 7 అవుతుంది. ఇంటూ 3 క్యూబ్ అని అంటే 27 మైనస్ 9 అంటే 18 అవుతుంది. మైనస్ 3 అని ఉంది. సో 7 ఇంటూ 18 అనేది 126 అవుతుంది. మైనస్ 3 అని అంటే 123 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికైతే ఆ విధంగా చేయాలి. సో గుర్తుంచుకోండి, దీని వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది ఇక్కడ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ 23లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 2 అయితే దెన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 117 ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ 2 అని ఇచ్చిండు. 2 అని అంటే ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1 అనమాట. ఈ రెండింటిని కలిపితే 2 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 1 అయితే 1 బై ఎక్స్ ఏమవుతుంది? 1 బై 1 అని అంటే అది కూడా 1 అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపితే 2 కదా ఫ్రెండ్స్. 1 ప్లస్ 1 2 అవుతుంది. సో మనకు దీని వాల్యూ కూడా 1 ఉంది, దీని వాల్యూ కూడా 1 ఉంది. కాబట్టి తీసుకుపోయి ఇందులో రాయండి. అప్పుడు 1 పవర్ 7 ప్లస్ 1 బై 1 పవర్ 117 అని చెప్పేసి రాస్తాం. 1 కి ఎంత పవర్ ఉన్న ఇన్ఫినిటీ వరకు దాని వాల్యూ 1 ఉంటుంది. కాబట్టి 1 పవర్ 7 అంటే 1 రాస్తాం. ప్లస్ 1 బై 1 పవర్ 117 అంటే కూడా 1 రాస్తాం. సో 1 బై 1 అనేది కూడా 1 కాబట్టి 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. సో మన ఆన్సర్ అనేది 2, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా 2 అనే వాల్యూ ఇచ్చినప్పుడు దానికి ప్లస్ ఇస్తే మాత్రం ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ పైన పవర్ ఇవ్వని అన్నిటికీ కూడా ఆన్సర్ 2a వస్తుంది. ఒకవేళ మైనస్ సైన్ ఇస్తే మాత్రం 0 వస్తుంది. ఎందుకంటే ఇది 1 అవుతుంది, ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. 1 నుంచి 1 పోతే 0 అవుతుంది. సో మైనస్ ఇస్తే మాత్రం 0 అవుతుంది. మిగిలినటువంటివి ఇటువంటి క్వశ్చన్స్ కూడా నేను మళ్ళీ చెప్తుంటాను. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ k ప్లస్ 1 బై కే స్క్వేర్ ఈక్వల్స్ టు 9 దెన్ కే క్యూబ్ ప్లస్ 1 బై కే క్యూబ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి అడిగాడు. ఇది కూడా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 14th March 23లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, దీన్ని ఏ విధంగా చేయాలంటే, ఏమి ఇచ్చినాడు? కే ప్లస్ 1 బై కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అని చెప్పేసి అడిగాడు. సో మనకి ఈ స్క్వేర్ పోవాలని అనుకుంటే ఏం చేయాలి? దీనికి రూట్ అప్లై చేయాలి. ఇటువైపు చేసినాం కాబట్టి ఇటువైపు కూడా రూట్ అప్లై చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? ఇది ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అక్కడ మిగిలేది ఏది? కే ప్లస్ 1 బై కే అనేది మిగులుతుంది. సో ఇది రూట్ 9 అంటే ఏమవుతుంది? 3 అవుతుంది. అంతే కదా. సో రూట్ 9 అంటే 3 అవుతుంది. కాబట్టి కే ప్లస్ 1 బై కే వాల్యూ 3 ఇచ్చిండు. సో మనకేం అడుగుతున్నాడు? కే క్యూబ్ ప్లస్ 1 బై కే క్యూబ్ అడుగుతున్నాడు. సో జనరల్ గా దీనికి ఫార్ములా ఏమని చెప్పా? ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ కూడా చేసినాం మనం. సో కే క్యూబ్ ప్లస్ 1 బై కే క్యూబ్ కావాలనుకుంటే ఏ వాల్యూ అయితే ఇస్తారో ఆ వాల్యూ, ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములాస్ లో కే వాడుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఎన్ అని అంటున్నా. ఫార్ములా అయితే ఎన్ క్యూబ్ మైనస్ 3n అని రాస్తాం. ఎన్ అంటే 3 కాబట్టి ఇక్కడ 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎన్ అంటే 3 అనుకున్నాం కాబట్టి 3. సో 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 3 జా 9 తీసేస్తే 18 అనేది మిగులుతుంది. సో ఆన్సర్ 18. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇఫ్ a plus 1 by a plus 1 equals to 3, then a plus 1 whole cube plus 1 by a plus 1 whole cube equals to how much అని చెప్పేసి అడిగాడు. ఇది కూడా ఎస్ఎస్సి ఫేస్ వైజ్ సెలక్షన్లలో 2022లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి ఒకసారి. మనకి a ప్లస్ 1 బై a ప్లస్ 1 ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాడు. సో ఇది జనరల్ గా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఫార్ములా లాగా ఉండాలి, ఫామ్ లో ఉండాలి. సో ఆ ఫామ్ లో ఉందా? ఇది లేదు, ఎందుకంటే ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ a ప్లస్ 1 ఉంది. కాబట్టి దాన్ని ఆ ఫామ్ లో మార్చుకోవాలంటే దీనికి ప్లస్ 1 యాడ్ చేయండి. ఇటు 1 యాడ్ చేసినాం కాబట్టి ఇటు కూడా 1 యాడ్ చేయాలి. నో ప్రాబ్లం అప్పుడు. ఓకే, సో అప్పుడు ఇది చూడండి, ఇది ఎక్స్, ఇది 1 బై ఎక్స్ లా ఉంది. ఇది ఎక్స్ అని అనుకుంటే ఇది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ లా ఉంది అనమాట. దట్ ఈక్వల్స్ ఎంత? ఇది 3 ప్లస్ 1 అని అంటే 4 అవుతుంది. ఓకేనా? సో మనకు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి ఇచ్చాడు. అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంట. దీనిలాగానే ఇక్కడ ఫార్ములా రాశా చూడండి. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 1 బై ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4 ఎన్ క్యూబ్ మైనస్ 3n. ఎన్ అంటే ఏంటి? 4. కాబట్టి దీనిలా మళ్ళీ రాయట్లే నేను ఇది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇది 4 క్యూబ్ అంటే 64 అవుతుంది. మైనస్ 3 4 జా 12 అవుతుంది. కాబట్టి 64 నుంచి 12 పోతే 52 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది దీంట్లో ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే.